హలో హాయ్ అండి, నమస్తే. అంత ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ గా ఉన్నా. మీరు అంతా కూడా సూపర్ గా ఉంటారు అనుకుంటున్నా. ఈ రోజు కలెక్షన్ వచ్చినప్పటికి మీషో శారీస్ మాట. ప్రీవియస్ వీడియో చెప్పాను కదా, నెక్స్ట్ కమింగ్ వీడియో కూడా కొన్ని కలంకారీ శారీస్ తీసుకొస్తున్నాము చాలా తక్కువ బడ్జెట్ లోవి అని. అలాంటి కొన్ని శారీస్ ఉన్నాయి, ఇంకా కొన్ని ఎక్స్ట్రా శారీస్ కూడా ఉన్నాయి అన్నమాట. కలంకారీ కాటన్ మీద ప్రింట్, అలాగే కలంకారీలో సిల్క్ మీద ప్రింట్ కూడా ఉంది కలెక్షన్ లోని. ఇంకొకటి ఏంటంటే అజరక్ ప్రింట్ శారీస్ ఉన్నాయి, కలంకారీ ప్రింట్ శారీస్ ఉన్నాయి, ఇంకా కొన్ని ఫ్యాన్సీ శారీస్ కూడా అనమాట. ఐ మీన్ డోలా సిల్క్ శారీస్ కూడా ఉంది, చాలా తక్కువ బడ్జెట్ లో అండి. శారీ స్టార్టింగ్ అయితే 350 రూపీస్ అండి. నమ్మరా? వీడియో చూడండి, తప్పకుండా నమ్ముతారు. లెట్స్ స్టార్ట్ ద బ్లాగ్. వీడియో స్టార్ట్ చేసే ముందు నేను వేసుకున్న అవుట్ఫిట్ మీకు బాగా పరిచయం ఉన్న అవుట్ఫిట్. ప్రీవియస్ వీడియోలో కలెక్షన్ లో శారీ మాట, వన్ ఆఫ్ ద శారీ ఇది. మంచి బ్లూ కలర్ శారీ, కాటన్ లో వచ్చింది, మెత్తగా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అని చెప్పింది కదా, ఆ శారీ మాట. చాలా బాగుంది శారీ అయితే. దీనికి బ్లౌజ్ వచ్చినప్పటికీ సేమ్ ఈ పళ్ళు డిజైన్ లో వచ్చింది, పళ్ళు కలర్ లో వచ్చింది, ఇక డిజైన్ పళ్ళు పెద్ద పికాక్ డిజైన్ వచ్చి టెజల్స్ వచ్చింది, చాలా బాగుందండి. శారీ మొత్తం కట్టుకుంటే ఎలాగుంటో సైడ్ న పిక్ పెడతాను చూడండి ఒకసారి. షార్ట్ వీడియో షేర్ చేశాను, బట్ అందులో ఏంటంటే నేను డ్రెస్ మీద జస్ట్ శారీస్ అని డ్రేప్ చేసి పెట్టేసాను అనమాట. సో ఈ బ్లాగ్ లో అయితే ఈ ఫుల్ శారీ కట్టుకున్నాక ఎలాగున్నదో సైడ్ న క్లిప్ ఆర్ చిన్న పిక్ అయితే పెడతాను చూడండి ఒకసారి. చాలా బాగుందండి. ప్లీట్స్ ఎంత బాగా వచ్చిందంటే ఎంత చాలా నీట్ గా ఉంది, చాలా చాలా బాగుంది అనమాట. బ్లౌజ్ పేరప్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నా దగ్గర ఉన్న బ్లౌజ్ పేరప్ చేసుకున్నాను. బ్లౌజ్ ఇంకా జ్యువెలరీ మ్యాచ్ ఉందంటే కమెంట్ చేయండి. చద్ద బ్లాగ్. ఈరోజు బ్లాగ్ లో చాలా తక్కువ ప్రైస్ శారీస్ అండి, 350 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట శారీస్ అయితే. ఫస్ట్ శారీ వచ్చినప్పుడు ఒక డోలా సిల్క్ శారీ అండి. స్కై బ్లూ ఇంకా నేవీ బ్లూ కాంబినేషన్ లో వచ్చింది అనమాట. మనకి బార్డర్ వచ్చినప్పటికి ఎలిఫెంట్ పికాక్ ఇలాగ వచ్చింది, జెరీ బార్డర్ తో. శారీ అంతలా బూటీ వచ్చి లైన్ వచ్చింది. మీకు పరిచయం ఉన్న శారీస్ ఏవి. నేను ఇలాంటి శారీయే ఒకప్పుడు మీకు 850 రూపీస్ కి చూపించాను. ఆరెంజ్ ఇంకా మెరూన్ కాంబినేషన్, అది అప్పుడు వెంటనే స్టాక్ అవుట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ షార్ట్ వీడియో కూడా పెట్టాను అనమాట. అందులో శారీ ఇది ఇప్పుడు జస్ట్ మనకి 450 రూపీస్కి అవైలబుల్గా ఉందన్నమాట. చాలా బాగుంది. ఇందులో చాలా కలర్స్ కూడా ఉంది. మీకు ఎవరికైనా నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టి తీసుకోండి, ఎందుకంటే తక్కువ ప్రైస్ కాబట్టి వెంటనే స్టాక్ అవుట్ అయిపోతుంది అనమాట. శారీకి కింద వైపు బార్డర్ ఇలా వచ్చింది, పైవైపు బార్డర్కి చిన్న కడి బార్డర్ అయితే వచ్చింది అనమాట. శారీ అంతా చిన్న బూటీ వచ్చింది, బార్డర్ వచ్చినప్పటికి పికాక్ ఇంకా మనకి ఎలిఫెంట్ డిజైన్ అలాగ వచ్చింది. ఇంకా ఏమో వచ్చిందో చూద్దాం ఓపెన్ చేశాక. ఫ్యాబ్రిక్ డోలా సిల్క్ మాట. అది 800, ఇది 450 కదా, దానికి దీని డిఫరెన్స్ ఏంటో కూడా చూద్దాము. శారీకి మనకి పళ్ళు వచ్చినప్పటికి దీనికైతే ఇలా కలర్ఫుల్ ఒక కలంకారీ టైప్ ప్రింట్తో కలర్ఫుల్ ప్రింట్ వచ్చింది. ఆ శారీకి పళ్ళు మనకి సేమ్ శారీ ఎలాగుందో బార్డర్ కలర్, అంటే ఇది బ్లూ వచ్చింది కదా, బ్లూ కలర్తో వచ్చింది అనమాట. దానికైతే మనకి లైన్స్ వచ్చి బ్లూ కలర్ పళ్ళు వచ్చింది. దీనికి పళ్ళు వచ్చినప్పుడు మాత్రం ఇలా డిజైన్ వచ్చింది, కొంచెం ఫ్యాన్సీగా టైప్ అలాగ వచ్చింది అనమాట. అది కొంచెం మనకి పొట్టు టైప్ వచ్చింది అనమాట డిజైన్ శారీ అంతాను. అంతైతే డిఫరెన్స్ ఉందండి. బట్ 400, 850, 450, 400 డిఫరెన్స్ అయితే ఉంది. దీంట్లో కూడా కలర్స్ ఉంది. ఇది పళ్ళు వచ్చింది కదా, శారీ ఇక్కడ నుంచి ఇలా కంటిన్యూస్ అనమాట. ఇలా లైన్స్ వచ్చి చిన్న చిన్న బూటీ వచ్చి, పైన చిన్న జెరీ బార్డర్ వచ్చి, కింద పెద్ద బార్డర్ వచ్చి సమ్ యానిమల్స్ ఎలిఫెంట్ పికాక్ అలా వచ్చాయన్నమాట. శారీ అంతా ఇదే మనకి కంటిన్యూస్ ఇలా డిజైన్. బ్లౌజ్ చూద్దాం, బ్లౌజ్ ఎలా వచ్చిందో. బ్లౌజ్ బ్లూ, దానికి ఏంటంటే ఇదే మనకి పళ్ళు, ఇదే బ్లౌజ్ సేమ్ ఇలాగే మాట. పళ్ళు బ్లౌజ్ రెండు ఒకేలాగా వచ్చింది. శారీకి 850 రూపీస్ శారీకి ఏంటంటే పళ్ళు బ్లౌజ్ రెండు ఒకేలాగా వచ్చింది అనమాట. ఇప్పుడు దీనికి ఎలాగొచ్చింది మనకి కాంట్రాస్ట్ కలర్లోని బార్డర్ కలర్లో సేమ్ దానికి అలాగే వచ్చింది అనమాట. బట్ దీనికి పళ్ళు అయితే మనకి కొంచెం డిఫరెంట్గా డిజైన్ బ్లౌజ్ టైప్ అయితే ఇచ్చారు, కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. ప్రైస్ వచ్చినప్పుడు 400 రూపీస్ డిఫరెంట్ అండి. సేమ్ ఫ్యాబ్రిక్ కూడా ఏం తేడా లేదు, సేమ్ ఫ్యాబ్రిక్. బ్యాక్ వైపు కూడా నీట్గానే ఉంది, చూసారా, చాలా బాగుందన్నమాట. మీకు నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి. సేమ్ అదే శారీ మళ్ళీ తీసుకురావడం కారణం అదే మాట. అంత ప్రైస్ డిఫరెన్స్ కదా, అసలు ఏంటి ఆ డిఫరెన్స్ అనేది తీసుకొచ్చాను. నాకు అది నచ్చిందండి, ఓకే పర్వాలేదు. శారీ ప్రైస్ తగ్గిపోయింది కానీ క్వాలిటీ అయితే ఏం తగ్గలేదండి. సేమ్ ఫ్యాబ్రిక్ అండి. ఆ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్కి అదే బుటీ, అదే జెరీ అలాగే ఉంది. పళ్ళు ఒకటి డిజైన్ మనకు మారింది, బట్ ప్రైస్ అయితే 50%, 50 కాదు 45% తగ్గిందన్నమాట. అంత డిఫరెన్స్ ఏంటో అని తెప్పించాను. డిఫరెన్స్ అయితే ఏమీ లేదండి, ఫ్యాబ్రిక్ సేమ్ టు సేమ్ మాట. జస్ట్ పళ్ళు డిజైన్ అయితే మారిందన్నమాట. అది ఎవరికైనా నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టేస్తాను. ఈరోజు శారీస్ కలెక్షన్ మనకి 350 రూపీస్ స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా, ఇది 450 ఏంటక్క ఇంకా లేట్ శారీ ఉంది అనుకుంటున్నారా? ఉందండి, తప్పకుండా చూపిస్తాను. మీరు స్కిప్ చేయకుండా చూస్తే ప్రతి ఒక్కటి డీటెయిల్గా డిస్క్రిప్షన్ తెలుసుకొని మీకు కావాల్సిన ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట. అన్ని లింక్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ శారీ చూసేద్దాం. కలెక్షన్లో నెక్స్ట్ శారీ వచ్చినప్పటికీ గ్రే ఇంకా బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి, కొంచెం కొత్తగా కనబడింది నాకు. సో ఇది కూడా తెప్పించాను అనమాట కలెక్షన్లో కలుపుదామని. శారీకి బార్డర్ వచ్చినప్పటికి పెద్ద గ్యాప్ బార్డర్, దాంట్లో చెక్స్ వచ్చింది అనమాట బ్లాక్ కలర్. శారీ అంతా మనకి గ్రే మీద వైట్ డిజైన్ అయితే వచ్చింది. ఇది కూడా డోలా సిల్క్ శారీనండి. ఇది పెద్ద బార్డర్ వచ్చింది కదా కింద వైపు, పై వైపు అయితే ఇలాగా చిన్న బార్డర్ వచ్చింది. గోల్డెన్ జెరీతో ఇలా వచ్చింది అనమాట. టెంపుల్ డిజైన్ బార్డర్ అయితే వచ్చింది మనకి, ఇలా వచ్చిందండి.
ఈ గ్యాప్ బార్డర్లో చెక్స్ వచ్చి మళ్ళీ టెంపుల్ డిజైన్ వచ్చి 2 ఇలాగ కడ్డీ బార్డర్లో జరీ బార్డర్ వచ్చి ఆ గ్యాప్లోనే మనకి చెక్స్ వచ్చింది. శారీ అంతా మనకి ఇలాగా గ్రే మీద వైట్. శారీ ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగుంది, సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అయితే ఉందన్నమాట. శారీకి పళ్ళు అయితే ఇదండి ఇలా వచ్చింది, బ్లాక్ ఇంకా రెడ్ కలర్ కాంబినేషన్లో పళ్ళు ఇలాగ వచ్చింది అనమాట. శారీ అంతా వచ్చినప్పటికి మనకి ఇలా వచ్చింది. ఫ్యాబ్రిక్ మనకి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. డోలా సిల్క్లో కొంచెం డిఫరెంట్గా ఉంది, మార్బల్ సిల్క్ అంటారు కదా ఆ టైప్ అయితే ఉందన్నమాట. కొంచెం ఎంబోజ్ టైప్ అలాగ వచ్చింది. ఇక్కడ శారీ కంటిన్యూస్ ఇలా మనకి కింద వైపు పెద్ద బార్డర్, పై వైపు చిన్న బార్డర్ వచ్చింది ఇలాగా. శారీ అంతా ఇదే ప్రింట్ కంటిన్యూస్ అండి, ఫ్లోరల్ ప్రింట్ మన మొత్తం శారీ అంతా మనకి గ్రే మీద వైట్ ఫ్లోరల్ ప్రింట్. బ్లౌజ్ వచ్చినప్పటికి మళ్ళీ బ్లాక్ మీద వైట్ డిజైన్ వచ్చింది అనమాట ఇలాగా. ఫ్యాబ్రిక్ అయితే జస్ట్ ఒక 80 సెంటీమీటర్స్ అయితే వచ్చింది అనమాట. మంచిగా హైనెక్ కుట్టించుకుంటే బాగుంటుంది, బట్ బొద్దుగున్న వాళ్ళకైతే హైనెక్ మరి సరిపోవచ్చు, సన్నగుండలకైతే సరిపోతుంది. ఎందుకంటే మనకి షోల్డర్స్ వెడల్పు అదంతా వచ్చినప్పటికీ మెటీరియల్ సరిపోవచ్చు అండి కొంచెం చబ్బిగా ఉన్న వాళ్ళకైతే. మీ దగ్గర బ్లాక్ బ్లౌజ్ ఉన్న పేరప్ చేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ ఇలా వదిలేసి శారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. మంచి డోలా సిల్క్ శారీ, గ్రే కలర్ ఇంకా బ్లాక్ కలర్ కాంబినేషన్ అనమాట. ఏదైనా బ్లాక్ బ్లౌజ్ ఉన్న పేరప్ చేసుకోవచ్చు. జస్ట్ మనకి ఇలా బ్లాక్ బార్డర్ వచ్చింది కాబట్టి శారీ ఫ్యాబ్రిక్ అద్దరిపోయింది అనమాట. ఇది ఫ్రంట్ వైపు కదా, ఇది బ్యాక్ వైపు ప్రింటెడ్ శారీ. చాలా బాగుందండి శారీ. శారీ కట్టుకుంటే మనకి ఇలా వస్తుంది, చాలా బాగుందండి. సింపుల్గా ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు చిన్న చిన్న ఫంక్షన్స్కి అటెండ్ అవ్వచ్చు అనమాట. అలా ఉంది శారీ అయితే. బ్లాక్ కలర్ బ్లౌజ్తో పేరప్ చేసుకోండి. సన్నగా ఉన్న వాళ్ళకైతే ఓకే, కొంచెం చబ్బిగా ఉన్న వాళ్ళకైతే. ఎందుకంటే శారీ లెంత్ బాగానే ఉందండి, బట్ బ్లౌజ్ లెంత్ కొంచెం చిన్నగా వచ్చింది అనమాట. 80 సెంటీమీటర్స్ వచ్చింది. నార్మల్ బ్లౌజ్ సరిపోద్ది మనకి. హై నెక్ కుట్టించుకున్నప్పటికి ఈ బార్డర్ లెంత్ అదంతా చెక్ చేసుకున్నప్పటికి కొంచెం జాయింట్స్ ఎక్కువ పడిపోతుంది అనమాట. నా బ్లౌజెస్ నేనే స్టిచ్ చేసుకుంటాను కాబట్టి నాకు ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ శారీ చూసేద్దాం. కలెక్షన్లో నెక్స్ట్ శారీ వచ్చినప్పటికి అజరక్ ప్రింట్ శారీస్ ఉన్నాయని చెప్పాను కదా, ఆ శారీ మాట. బ్లాక్ ఇంకా మెరూన్ కలర్ కాంబినేషన్లో చిన్న కడ్డీ బార్డర్ అయితే ఇలాగ వచ్చింది మనకి పికాక్ డిజైన్ తోటి. ఇది మనం సాధారణంగా ఏమనుకుంటాం, కలంకారీ శారీ అనుకుంటాం కదా, కలంకారీ కాదన్నమాట, ఇది అజరక్. కలంకారీ ఏంటంటే మనకి సౌత్ సైడ్ అంతా కలంకారీ శారీస్ అంటాము, నార్త్ సైడ్ అంతా అజరక్ ప్రింట్స్ అంటారు అనమాట. కొంచెం రెండు ఒకేలాగా ఉంటాయి చూడండి. మనకి కలంకారీ మీద ఐడియా ఉంది కాబట్టి కలంకారీ శారీ అనేస్తాం, బట్ ఇది కలంకారీ కాదు, అజరక్ అనమాట. ఆ డిఫరెన్స్ అయితే ఉంది, నేను చెప్తాను ఇంకాను. ఇది మనకి గుజరాత్లోని ఈ శారీస్, ఈ ప్రింట్స్ మనకి గుజరాత్, రాజస్థాన్ అటువైపు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. మన కలంకారీలో అలాగే అజరాక్ అలాగే మీలో చాలామంది తెలిసే ఉంటుంది. నాలా ఎవరైనా కొత్తగా తెలుసుకుంటే వాళ్ళకి తెలుస్తుందని చెప్తున్నాను అనమాట. మీకు తెలుసుంటే స్కిప్ చేసేయండి, ఓకేనా. శారీ అయితే మనకు వచ్చినప్పటికీ మంచి కాటన్ ఫ్యాబ్రిక్తో అయితే వచ్చింది, మల్మల్ కాటన్ ఫ్యాబ్రిక్ మీద ఈ బ్లాక్ ప్రింట్స్ అనమాట. శారీ బార్డర్ చూస్తారు కదా, ఇలా జెరీ బార్డర్ వచ్చింది, అజరక్ ప్రింట్స్ అయితే వచ్చింది, మెరూన్ ఇంకా బ్లాక్ కలర్ కాంబినేషన్, చిన్న క్రీమ్ కలర్ షేడ్ అయితే వచ్చింది అనమాట. శారీ ఒకటి చూసేద్దాం. శారీకి రెండు వైపున సేమ్ బార్డర్ అండి, పై వైపు కింద వైపు సేమ్ బార్డర్ వచ్చింది, ఇలా వచ్చింది. మీకు చూస్తే కలంకారీ శారీ అంటారు, అంటే చాలా మంది ఏంటంటే మనం కలంకారీ అంటాం, మన సౌత్లో అంతా ఇవి కలంకారీ శారీ కదా, అజరక్ శారీ అంటుంది ఏంటి అనుకుంటారు. అంటే కొంతమంది తెలుసుంటే తెలుస్తుంది, ఇది కలంకారీ అనుకుంటా, బట్ కలంకారీ కాదు, అజరక్ ప్రింట్ అనమాట. బ్లాక్ కలర్ మీద ఈ క్రీమ్ కలర్ డిజైన్ వచ్చి మళ్ళీ సర్కిల్స్లోని పికాక్ డిజైన్ అయితే వచ్చింది అనమాట. సేమ్ మనకి కలంకారీలా కనబడుతుందండి, బట్ ఇది అజరక్ డిజైన్ అనమాట. చిన్న డిఫరెన్స్ ఉంటుంది. కలంకారీ శారీస్కి అజరక్ ప్రింట్ శారీకి డిఫరెంట్ ఏంటంటే, కలంకారీ శారీ మన సౌత్ వైపు అది ఏంటంటే ఫ్రీ హ్యాండ్తో చేసిన ప్రింట్ అనమాట. అజరక్ ప్రింట్స్ ఏంటంటే నార్త్ సైడ్ చేసినవి, గుజరాత్, రాజస్థాన్ అటువైపు చేసినవి బ్లాక్ ప్రింట్స్ మాట. ఇవి బ్లాక్స్తో చేసిన డిజైన్స్, ఫ్రీ హ్యాండ్తో చేసినవి కాదన్నమాట. ఫ్యాబ్రిక్ వచ్చినప్పటికీ మనకి మల్మల్ కాటన్ మీద వచ్చింది, సిల్క్ మీద వస్తుంది, పట్టు మీద కూడా వస్తుంది. బట్ ప్రింట్ అయితే మనకి అజరక్ ప్రింట్కి కలంకారీకి ఆ డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. చూడడానికి మనం రెండు ఒకేలా అనేసుకుంటాం. వాళ్ళు మన కలంకారీ చూసినా అజరక్ అనేసుకుంటారు, వాళ్ళు అజరక్ మనం చూసినా కలంకారీ అనేసుకుంటాం అనమాట. దగ్గర ఒకలాగే ఉంటాయని నేను. కలంకారీలో ఎక్కువ యానిమల్స్ పెడతారు, అదే మనకి అజరక్ వచ్చినప్పటికి జియోమెట్రికల్ ఎక్కువ పెడతారు. బట్ దీంట్లో మనకి లీఫ్ డిజైన్ అయితే వచ్చింది అనమాట. శారీ మొత్తం ఓపెన్ చేసి చూసేద్దాం. శారీకి పళ్ళు వచ్చినప్పటికి పెద్ద పికాక్ డిజైన్, సేమ్ నేను కట్టుకున్న శారీకి ఎలా ఉందో అలాగే ఉంది అనమాట. ఇలా వచ్చింది మెరూన్ కలర్. ఈ అజరక్ ప్రింట్స్లో మనకి ఎక్కువగా మెరూన్ కలర్ కనబడుతుందండి. శారీ మొత్తం ఇక్కడ నుంచి ఇలా కంటిన్యూస్, రెండు వైపున సేమ్ జెరీ బార్డర్ వచ్చి ఇలా ప్రింట్స్ వచ్చింది. ఇంకా ఇలా మొత్తం అంతా బ్లాక్ మీద షేడ్ డిజైన్, ఇంకా మనకి క్రీమ్ కలర్ డిజైన్తో ఇలా శారీ మొత్తం కంటిన్యూస్. బట్ శారీ లుక్ అయితే చాలా బాగుంది, మంచి మల్మల్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి. బ్లౌజ్ వచ్చినప్పటికి మళ్ళీ మెరూన్ షేడ్, చిన్న ప్రింట్ అయితే వచ్చింది, చిన్న ప్రింట్ అయితే వచ్చింది అనమాట. చాలా బాగుందండి.
ఇక్కడ కలర్ చాయిస్ ఉన్నది. శారీ ప్రైస్ వచ్చినప్పటికి 700 ఎంతో పడుతుందండి. శారీ క్లాత్ అయితే చాలా చాలా బాగుంది. లెంత్ కూడా చాలా చాలా బాగుంది. ఎవరికైనా నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టి తీసుకోండి. ఈ శారీకి ఈ బ్లౌజ్ పేరప్ చేసుకోండి, లేకపోతే మీ దగ్గర ఉన్న మెరూన్ కలర్ బ్లౌజ్ అని పేరప్ చేసుకోవచ్చు. ఏదైనా బ్రోకెట్ టైప్ ఫ్యాబ్రిక్ తో ఉన్న పేరప్ చేసుకోవచ్చు. ఇది కూడా చక్కగా ఇలాగా బార్డర్ వచ్చింది. స్లీవ్స్ కి చక్కగా బాగానే వస్తుంది. పెద్ద సైజే వచ్చిందండి. ఫ్యాబ్రిక్ కొంచెం బాగానే వచ్చింది. 1 మీటర్ వరకు అయితే ఉన్నది. పెద్ద బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చింది. ఎవరికైనా సరిపోతుంది. మీ దగ్గర ఈ కలర్ ఉంటే ఎక్స్ట్రా అమౌంట్ మళ్ళీ ఖర్చు ఎందుకు, అలా వేరప్ చేసుకోవచ్చు అనమాట. శారీ అయితే సూపర్ సూపర్ అండి. చాలా బాగుంది. ఫ్యాబ్రిక్స్ అద్దరిపోయండి. అసలు సమ్మర్కి ఇలాంటి కలెక్షన్ అద్దరిపోతుంది. మనకి ఏంటంటే బ్రీతబుల్ ఫ్యాబ్రిక్, చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్, మంచి బడ్జెట్లో కూడా అవైలబుల్గా ఉంది. 800 రూపీస్ ఉన్నప్పుడు శారీ ఒకప్పుడు, ఇప్పుడు మనకి అవి 400కే దొరికిపోతున్నాయి. సో కలెక్షన్లో మీకు ఏదైనా నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి. నెక్స్ట్ శారీ చూసేద్దాం. నెక్స్ట్ శారీ నేను ప్రీవియస్ వీడియో కూడా చూపించాను కదా, విస్కోస్ సిల్క్ అని. ఆ ఫ్యాబ్రిక్తో వచ్చిందన్నమాట. మంచి మెరూన్ షేడ్ అండి. డార్క్ మెరూన్ కూడా కాదు, డార్క్ గ్రీన్ కూడా కాదు, కొంచెం లైట్, కొంచెం డార్క్ అలా ఉంది. కలర్ అయితే చాలా బాగుందండి. చూసారా, మంచి కలర్ కాంబినేషన్. ఇది బీట్రూట్ కలర్, మెరూన్ కూడా కాదు, బీట్రూట్ కలర్కి ఇలాంటి గ్రీన్ షేడ్ వచ్చింది. కింద బార్డర్స్ అంటే ఇలా యానిమల్స్ బార్డర్ అయితే వచ్చింది అనమాట. ప్రింట్ మనకి సేమ్ మన కలంకారీ ప్రింట్ అయితే వచ్చింది అనమాట. చాలా బాగుందండి ఇది. దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. ప్రీవియస్ చూపించింది కూడాను కొంచెం ఇలాగే ఉంది డిజైన్ దాన్ని కూడాను. శారీ కింద వైపు ఇలా జెరీ బోర్డర్ వచ్చింది, పై వైపు సేమ్ ఇలాగే జెరీ బోర్డర్ వచ్చి మళ్ళీ ప్రింట్ వచ్చింది. కలెక్షన్ ఏంటంటే ప్రీవియస్ వీడియోలో ఎక్కువగా నేను పార్టీవేర్ శారీస్, పట్టు శారీస్ అంటే ఇమిటేటెడ్ పట్టు శారీస్, రెప్లికా టైప్ ఎక్కువ షేర్ చేసేదాన్ని కదా. చాలా మంది ఎలా కామెంట్ చేస్తున్నారు, అవి కాదాక మాకు డైలీ వేర్కి, చిన్న చిన్న ఫంక్షన్స్కి అటెండ్ అయినట్టు ఈ సమ్మర్ కలెక్షన్ తీసుకురామని చెప్తున్నారు అనమాట. ప్రీవియస్ వీడియోలో కూడా నేను అందుకే 2 శారీస్ తీసుకొచ్చాను. అంతకు ముందు కూడా 250 రూపీస్ శారీస్, వైట్ కలర్ తోటి గుర్తుందో లేదో, అలాంటి కలెక్షన్ నేను జస్ట్ 2-3 బ్లాక్స్ నుంచి తక్కువ రేట్వే తీసుకొస్తున్నాను. అలాంటి కలెక్షన్ మాట ఈరోజు కూడా శారీస్ అయితే చాలా బాగుంది. తక్కువ ప్రైస్ కలెక్షన్ చాలా బాగుందండి. శారీ మొత్తం ఓపెన్ చేసి చూసేద్దాం. శారీ ఫ్యాబ్రిక్ ప్రీవియస్ శారీ కంటే చాలా బాగుందండి. పళ్ళు వచ్చడానికి గ్రీన్ కలర్ షేడ్ లా వచ్చిందన్నమాట. ఇలా గ్రీన్ కలర్, గోల్డ్ కలర్ ప్రింట్తో ఇలా వచ్చింది. శారీ అంతా మనకి ఇలా కంటిన్యూస్ అండి. ఇది యానిమల్ డిజైన్ తోటి 2 వైపున సేమ్ బోర్డర్ అయితే వచ్చింది. ఇలా మొత్తం కంటిన్యూస్. బ్లౌజ్ వచ్చినప్పటికి మనకి గ్రీన్ కలర్ వచ్చింది అనమాట. ప్లెయిన్ కూడా కాదు, చిన్న డిజైన్తో వచ్చింది. చిన్న సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చింది అనమాట. లాగా వచ్చింది. మనకి స్లీవ్స్కి బార్డర్ అయితే వస్తుంది. 2 వైపున బార్డర్ ఉంది. బాగుందండి. శారీ కలర్ కాంబినేషన్ బాగుంది కదా, గ్రీన్ ఇంకా మెరూన్ కలర్. ఇందులో కూడా మీకు కలర్ చాయిస్ ఉందండి. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది చూడండి. మంచి సిల్కీ ఫ్యాబ్రిక్, చాలా బాగుంది. ఈ శారీ మనకి ప్రైస్ నాకు గుర్తులేదు, పక్కన పెడతాను చూడండి ఒకసారి. నెక్స్ట్ శారీ కూడా కలంకారీ ప్రింట్తో వచ్చిందండి. డోలా సిల్క్ శారీలా కనబడుతుంది అనమాట చూడడానికి అయితే. మనకి డోలా సిల్క్ శారీస్కి అలా జరీ బోర్డర్ వచ్చి ఇదంతా ప్రింట్ వస్తుంది, అలాగ వచ్చిందన్నమాట. ఇదంతా కలంకారీ ప్రింట్ వచ్చి కింద మనకు వచ్చినప్పటికి ఇలాగా, కింద ఇంకా పై వైపు బోర్డర్ అయితే ఇలాగా జరీ బోర్డర్ అయితే వచ్చిందన్నమాట. పింక్ షేడ్లో వచ్చింది శారీ కూడా. దీని ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా బాగుందండి. ప్రెసెంట్ అయితే శారీస్ అని మంచి ట్రెండ్లో ఉన్న శారీస్ అండి. మీరు ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు, డైలీ వేర్కి యూజ్ చేసుకోవచ్చు, ఇండియన్ ఫంక్షన్స్కి అటెండ్ యూజ్ చేసుకోవచ్చు. కలర్ చాయిస్ ఎక్కువ ఉంది, కాస్ట్ అయితే చాలా తక్కువ ఉంది. మీకు నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి. చాలా బాగుంది శారీస్ అయితే. శారీకి పళ్ళు వచ్చినప్పటికి పీకాక్ డిజైన్ వచ్చింది. అన్నిటికీ పీకాక్ డిజైన్ ఎక్కువ వస్తుందండి. కలంకారీ శారీ అయినప్పటికీ నాకు తెలిసి పీకాక్ డిజైన్స్ ఎక్కువగా ఉంటుంది. 2 పీకాక్స్ అయితే వచ్చిందన్నమాట దీనికి. శారీ అంతా ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. ఇవన్నీ డోలా సిల్క్ శారీస్ అండి. చాలా బాగున్నాయండి. తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ శారీస్ కావాలంటే ఇలాంటి శారీస్ తీసుకోవచ్చు అనమాట. శారీ అంతా మొత్తం ఇలా కంటిన్యూస్ కదా, బ్లౌజ్ వచ్చినప్పటికి ఇలా వచ్చిందండి. ఇదే డిజైన్ దగ్గర చిన్న డిజైన్ అనమాట. సేమ్ డిజైన్ చిన్నగా వచ్చింది. స్లీవ్స్కి బార్డర్ అయితే వచ్చింది. శారీకి బ్యాక్ సైడ్ మనకి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇవే కదా ఫేమస్ మనకి. ఈ శారీ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది, ఫ్రంట్కి వచ్చినప్పటికి ఇలా ఉంటుంది. నీట్ కట్టిన శారీ కూడా సేమ్ అలాగే ఉంటుంది. శారీకి బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది. ఇది మల్మల్ కాటన్, చాలా సాఫ్ట్గా ఉంది. ఇది మనకి సిల్క్ టైప్ వచ్చింది. చాలా బాగుందండి. ప్రైజెస్ అయితే మంచి ప్రైజెస్, 400, 500 ఆ రేంజ్లోనే ఉన్నాయి శారీస్ ప్రైజెస్ కూడాను. ఫ్యాబ్రిక్స్ అయితే అద్దరిపోయమాట. నెక్స్ట్ కమింగ్ కలెక్షన్లో మీకు ఇలాంటి శారీస్ కావాలా, లేకపోతే ముందులాగే మనకి రెప్లికా పట్టు శారీస్ కావాలా, కమెంట్ చేయండి. బ్లాగ్లో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ శారీ ఏంటంటే 350 రూపీస్ శారీ అని చెప్పాను కదా, అదనమాట. మీకు వరల్డ్ ప్రింట్కి ఐడియా ఉందా? ఈ శారీకి వరల్డ్ ప్రింట్ అయితే వచ్చింది. మంచి సిల్క్ ఫ్యాబ్రిక్ మీద ఇలాగా వరల్డ్ ప్రింట్ అయితే వచ్చింది. బ్లాక్ మీద వైట్ మీద బ్లాక్ వరల్డ్ ప్రింట్ వచ్చిందండి. ఇలా చూపిస్తే మీకు ఐడియా వస్తుంది. ఇలా వచ్చిందన్నమాట. చాలా బాగుంది. శారీ అయితే జస్ట్ 340 రూపీస్ అండి. మీరు రెగ్యులర్ మీషోలో షాపింగ్ చేస్తుంటే మీకు కొన్ని కాయిన్స్ ఉంటాయండి, అవి కూడా మీకు కట్ అవుతాయి అన్నమాట ఇలా పర్చేజ్ చేసినప్పుడు. ఇంకోటి ఏంటంటే సిఓడి చేశారనుకోండి, క్యాష్ ఆన్ డెలివరీ, అది కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ ఉంటుంది అనమాట. అది మీరు ఆన్లైన్ పేమెంట్ చేశారనుకోండి,
దగ్గర దగ్గర 20-30 రూపీస్ తగ్గుతుంది అనమాట. ఈ డిఫరెన్స్ ఉంటుంది. నేను ఆ డిఫరెన్స్ తోటి ప్రైజెస్ చెప్పేస్తుంటాను. ఆ 20-30 రూపీస్ మీకు పెరిగిపోతుంటుంది మీరు ఓపెన్ చేసినప్పటికి పేజ్. ఏంటక్క అలా చెప్పేస్తావు, 300 ఉంది, 250 అని చెప్పావు, 350 ఉంది, 300 అని చెప్పావు అని చెప్తుంటారు అనమాట. అదే ప్రైస్ అండి. 340 రూపీస్కి అయితే ఈ శారీ మనకి అవైలబుల్గా ఉంది. నాకు తెలిసి ఇంకా తగ్గింది అనుకుంటా, 10-20 రూపీస్ తగ్గింది అనుకుంటాను. ఈ శారీకి అయితే మీ దగ్గర బ్లాక్ బ్లౌజ్ ఉంటే పేరప్ చేసుకొని చూద్దాం బ్లౌజ్ అయితే ఏమొచ్చిందో. శారీ అయితే చాలా బాగుందండి ఫ్యాబ్రిక్. శారీకి పళ్ళు అయితే ఇలా వచ్చింది. ఇది పళ్ళు ఇలా వచ్చింది. ఇక్కడ శారీ కంటిన్యూస్ మనకి ఇలా బ్లాక్ బార్డర్ వచ్చిన, రెడ్ బ్లాక్ బార్డర్ వచ్చి ఇలా చిన్న ప్రింట్ వచ్చి, ఇదే ప్రింట్ కంటిన్యూస్. ప్రింట్స్ చూసారా మొత్తం వర్లీ ప్రింట్ అండి. ఇలా వర్లీ ప్రింట్ అన్నమాట. చిన్న చిన్న యానిమల్స్, మనుషులు అలాంటివి ఏవేవో ఉంటాయన్నమాట. ట్రైబల్ డిజైన్ ఉంటుంది అన్నమాట. వర్లీ ప్రింట్ అంటే మొత్తం ట్రైబల్ డిజైన్తో ఉంటుంది అనమాట. శారీ అంతా మొత్తం ఇదే కంటిన్యూస్. మొత్తం టోటల్ బ్లౌజ్ ఫుల్ బ్లాక్, నో బార్డర్, నథింగ్, ఫుల్ బ్లాక్. సో మీరు ఇలా ఉంచేసుకోవచ్చు. నేను చెప్పినట్టు ఏదైనా బ్లాక్ బ్లౌజ్ ఉన్నా పేరప్ చేసుకోవచ్చు. సూపర్గా ఉంటుందండి. మంచి సాటన్ ఫ్యాబ్రిక్ లాగైతే ఉంది శారీ. చాలా బాగుందండి. అలా సాఫ్ట్గా లైట్ వెయిట్, అసలు శారీ ఫ్యాబ్రిక్ అంటే దూదిలా ఉందండి. చాలా బాగుందన్నమాట. శారీ కట్టుకుంటే మనకి ఇలా వస్తుందండి. చాలా బాగుంది. మంచి బ్లాక్ బ్లౌజ్తో పేరప్ చేసుకుని ఏదైనా మనం ఏంటంటే ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఉంటుంది కదా, దాంతో పేరప్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది, అదిరిపోద్ది అనమాట. అడ్వాంటేజ్ తెలుసా, ప్రైస్ తక్కువ, మెయింటెనెన్స్ చాలా తక్కువ, ఎలాగైనా కట్టేసుకోవచ్చండి. కొత్తగా శారీ కట్టుకున్న వాళ్ళకైనా, అంటే శారీ కట్టుకోవడం రాదు కదా, అలాంటి వాళ్ళు కూడా ఈజీగా శారీ కట్టేసుకోవచ్చు అనమాట. అంతే, అసలు అలాగ మనకి మోల్డ్ అయిపోతుంది అన్నమాట శారీ. అంత బాగుంటాయండి ఫ్యాబ్రిక్స్, చాలా బాగుంటాయి. డిజైన్ కూడా మనకంటే కొంచెం క్లాసీ మోడర్న్ డిజైన్గా ఉంది, కొంచెం ఫ్యాన్సీ టైప్గా ఉన్నది అనమాట. ఇంకా కలర్ కూడా అలాగే ఉంది, కొంచెం హాఫ్ వైట్ ఇంకా బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఈ ట్రైబల్ వరల్డ్ డిజైన్ అయితే ఉందన్నమాట. చాలా బాగుంది. ఇందులో చాలా కలర్స్ ఉంటాయి, బట్ నాకైతే ఈ బ్లాక్ ఇంకా హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది అనమాట. నాకు తెలిసి మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. లేకపోతే కలర్ చాయిస్ చాలా ఉంది, తీసుకోవచ్చు. చాలా బాగుందండి. ఇలా తక్కువ ప్రైస్లో వచ్చినప్పుడు శారీస్ తొందరగా చూసిన వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి. అది లెంత్ కూడా చూసేద్దాం ఒకసారి. 350 రూపీస్ శారీ కదా, ఎలా ఉంటుందో ఏంటో నేను కూడా చూసేస్తాను. కొంచెం మనకి ఏంటంటే ప్రైస్ తగ్గినప్పటికీ క్వాలిటీ ఏదో తగ్గిపోతుంది అనుకుంటాం. క్వాలిటీ అయితే బాగానే ఉంది, డిజైన్ బాగానే ఉంది, ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా బాగానే ఉంది అనమాట. చూద్దాం లెంత్ ఎలా ఉందో. చాలా బాగుందండి. 350 రూపీస్ అండి. ఏమొస్తుంది 350 రూపీస్ చెప్పండి. ఇలా వచ్చిందండి మనకి. 4 ఫోల్డింగ్ చేశాక శారీ అయితే ఇలా వస్తుంది అనమాట. మీరు నాకు తెలిసి కొంచెం బ్లౌజ్ తీకపోతేనే బెస్ట్. పెద్దగానే వచ్చింది, తీసేసినా పర్వాలేదు, కానీ ఇంకా ప్లెయిన్ బ్లాక్ ఏముందండి, ఉంచేస్తేనే బెస్ట్. ఇది 4 ఫోల్డింగ్ కదా, ఒకసారి 8 ఫోల్డింగ్లో చూపించేస్తాను, ఐడియా వచ్చేస్తుంది. ఇంకా ఇలా 8 ఫోల్డింగ్స్. 8 ఫోల్డింగ్ వచ్చినప్పటికీ ఇలా వస్తుందండి. అంటే దగ్గర మనకి ఒక 75 సెంటీమీటర్స్ అలా ఉంది లెంత్. అంటే మీరు లెక్కెట్టుకోండి. ఇంకా 78 సెంటీమీటర్స్ అంటే 75 ఎయిట్స్ అంటే మీరు ఈజీగా లెక్కెట్టుకోండి. 7 ఎయిట్స్ 56 మిగతాది అంటే దగ్గర 6 మీటర్ల చీర అండి. బ్లౌజ్ తీసేసుకుంటే సరిపోతుంది, లేదు ప్లెయిన్ బ్లాక్ కదా ఉంచుకుంటే అలాగ ఉంచేసుకోండి. బాగానే ఉంది. శారీ లెంత్ కూడా మీకు కొలత చేసి చెప్పిస్తాను. ఈరోజు మన కలెక్షన్లో నాకు బాగా నచ్చిన శారీ ఏంటంటే, ప్రైస్ పరంగా అయినా క్వాలిటీ పరంగా అయినా ఇది చాలా బాగుంది అని అంటే ఈ శారీ అనమాట. ఈ మెరూన్ కలర్ శారీ, బీట్రూట్ పింక్ కలర్ శారీ అనమాట. నాకు చాలా బాగా నచ్చిందండి. ఈరోజు కలెక్షన్లో అన్నింటికంటే కాస్ట్లీ శారీ ఇదే. 850 పడుతుంది. మిగతాదంతా మనకి 340 నుంచి 650 లోపల ఉన్న శారీస్ అనమాట. ఇది ఒకటి మనకి కొంచెం కాస్ట్ పడుతుంది. బట్ ఈ ఫ్యాబ్రిక్ అలాగే ఉంది, డిజైన్ అలాగే ఉంది, చాలా బాగుంది. అంటే తక్కువ ప్రైస్లోని ఒక మంచి క్వాలిటీ శారీ ఎవరైనా వెతుకుతుంటే ఈ శారీ తీసుకోవచ్చు. ఇట్లా కలర్ చాయిస్ కూడా ఉందన్నమాట. చాలా బాగుంది. అండ్ అన్నీ బాగున్నాయండి. అసలు ఫ్యాబ్రిక్ పరంగా వస్తే అన్నీ చాలా బాగుంది. ఇప్పుడు ఈ శారీ చూద్దాం. ఇది కూడా చాలా బాగుంది, క్వాలిటీ చాలా సాఫ్ట్గా ఉంది. ఇది మనకి ఢోలా సిల్క్ టైప్ వచ్చిందన్నమాట. కలంకారీ ప్రింట్ వచ్చి బార్డర్, క్వాలిటీ చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే క్వాలిటీ చాలా బాగుంది. మీరు ఒక్కొక్కసారి నాకు కమెంట్ చేస్తుంటారు, సేమ్ శారీ తీసుకున్నాము, మాకు మీరు చెప్పినట్టు తీసుకున్నాము, మీరు చెప్పినట్టు లింకే ఇచ్చాము, వేరే తీసుకున్నామని మీరు అలా తీసుకోవచ్చు. చూడండి, నేను చెప్పిన లింక్కి క్లిక్ చేస్తారు, బట్ అక్కడికి వెళ్ళాక దీనికంటే కొంచెం తక్కువ ప్రైస్ శారీ ఉంటుంది కదా, ఒక 10-50 రూపీస్ ఇలా తీసుకుంటారు. అక్కడ కొంచెం చిన్న డిఫరెన్స్ వస్తుందండి. మేము చెప్పింది మీరు ఎగ్జాక్ట్గా తీసుకుంటే మీకు అసలు ఏ తేడా రాదు. నేను చెప్పినట్టే ఇలాగా సాఫ్ట్గా మంచి ఫ్యాబ్రిక్తో వస్తుంది అన్నమాట, మంచి క్వాలిటీతో మీకు వస్తుంది. ఆ చిన్న విషయం ఉంటుంది, మీరు అది తీసుకున్నప్పుడు చూడండి. లింక్ క్లిక్ చేసాక ఎవరికైనా అలాగ అనిపిస్తుంది. లింక్ క్లిక్ చేస్తే దానికి చాలా ఉంటాయి, 10-50 రూపీస్ ఇటో డిఫరెన్స్ ఉంటాయి అన్నమాట.
తక్కువ రేటు తీసుకుందాం అనుకుంటారు కదా! అలా తీసుకున్నప్పుడు ఆ క్వాలిటీ డిఫరెంట్ వచ్చేస్తది. సేమ్ ప్రైస్ ఉన్న ఒక్కొక్క వెండర్ దగ్గర ఒక్కొక్కలా ఉంటదన్నమాట క్వాలిటీస్. సో, మేము చెప్పినవి మీరు తీసుకుంటే ఎగ్జాక్ట్‌గా ఉంటాయన్నమాట. ఆ లింక్ ప్రకారంగా తీసుకుంటే అదొక చిన్న విషయం. శారీస్ కలెక్షన్ అయితే 6 శారీస్ మాట నేను మీతో షేర్ చేసుకున్నాను. ఇందులోని అజరక్ ప్రింట్, కలంకారీ, వర్లీ ప్రింట్, 3 టైప్స్ ఆఫ్ ప్రింట్స్ తోటి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్‌తో డిఫరెంట్ ప్రైజెస్ తోటి శారీస్ అయితే షేర్ చేసుకున్నాను. నేనైతే జెన్యూన్ రివ్యూ ఇచ్చానండి. డీటెయిల్‌గా ఇచ్చాననుకుంటాను. మీకు అర్థమైనట్టు చెప్పాననుకుంటాను. మీకు ఏదైనా నచ్చి పర్చేజ్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్‌లో అన్ని లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. మీరు ఈజీగా పర్చేజ్ చేసుకోవచ్చు. ఇంకా మీ కమింగ్ వీడియోలోని ఇలాగ మనకి తక్కువ రేట్ శారీస్ కొంచెం డిఫరెంట్‌గా కావాలో, లేకపోతే రెప్లికా పట్టు టైప్ శారీస్ కావాలో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.